ఫ్రెండ్స్ భక్తాదులు ఎంతమంది ఉన్నారో చూడండి. ఫారెస్ట్లో నీళ్ళు దొరకాలంటే అతను చేయడం వల్ల అలాంటివి నీళ్ళు దండిగా ఉండడం వల్ల చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మసాజ్ చేయడానికి అంతా దండిగా ఉండే. ఫస్ట్ మన ఊరు వెళ్ళినారు, మా ఊరు అయితే మేము రెండోసారి ఇది ముగ్గురు వెళ్తున్నాం స్పీడ్గా, ఇంకిద్దరు వెనకన్నారు. ఈరోజు భీమకొల్లు చూసేద్దాం, మళ్ళీ సూపర్గా అంతా చూసేద్దాం. సపోర్ట్ చేయాలి, మళ్ళీ మిల్లి అందాక పూలం కొడుతున్నాం. బాయ్ మళ్ళీ. నిదానంగా దిగాలి, ఎందుకంటే ఇది షాప్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు భీమకొల్లుకు వచ్చినాము. కరెక్ట్ 4 దిగినాము. 4 రోజులకే సాయంత్రం 4 గంటలు అయింది. చూసారా భీమకొల్లు అట్లా ఉంటుంది, సూపర్ ఉంటుంది. అక్కడ భీమకొల్లు కూడా చూపిస్తాను, ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. చూడండి మా భక్తాదులు అట్లా వస్తుంటారు మెల్లక నిదానంగా, ఎందుకంటే ఇక్కడ దిగడానికి చెరిగి లేదు, మెట్లు కూడా లేదు. ఎట్లా దిగుతాం అది దిగుతాం, అది మల్లికార్జున స్వామికి పోతే మాకే తెలుసు. భక్తాదులు ఒక నీళ్లు పడుతున్నాయని, ఒక వర్షం పడింది అంటే భక్తాదులు అందరూ చూడండి. సూపర్ ఉంది లొకేషన్. రావాలంటే పదయాత్ర వెంకటాపురం నుంచి చేయొచ్చు. చూడండి లొకేషన్ ఎలా ఉందో. నాది 3వ సంవత్సరం ఫ్రెండ్స్. అక్కడ చూడండి జనాలు ఎట్లా పోతున్నారో భక్తాదులు. ఇప్పుడు భీమకొల్ల అని అంటారు. ఈ భీమకొల్లు అనేది మీకు ఎలా అనేది స్టోరీ కొద్దిగా తెలుసు, చెప్పినారు, చెప్పబోతున్నాను. సపోర్ట్ చేయడం లేదు, చేయాలని కోరుతున్నాను. చూడు ఎలా ఆగినవి. 1 సంవత్సరం పెట్టినాం కదా చేపలు. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చినావు. లొకేషన్ ఎలా ఉందో మన భీమకొల్లు. అక్కడ నుంచే ఎక్కుతుంది. ఇక్కడ 2 సైడ్లు ఉంటున్నాయన్నమాట భీమకొల్లు. భీముడిని చూపించబోతున్నాను చూడండి. ఇక్కడ భీముడు ఉన్నటువంటి చూడండి ఫ్రెండ్స్. నేను ಎಲ್ಲಿ ಬಂದ್ಬಿಟ್ಟೆ ಕಾಲು ನೋಡ್ಗ ನೀರು ಅಲ್ಲಿ. చూడండి ఫ్రెండ్స్ ఫోటో దిగుతున్నారు భీముడు అయితేనే. చూడండి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు భీమకొల్లు కొద్దిగా స్టోరీ ఉంది. ఈ భీమకొల్లు ఎందుకు ఇక్కడ విగ్రహం పెట్టారంటే, పురాతకాలంలో భీమునికి దాహం వేస్తుందంట. దాహం వేసి ఎక్కడ కొండలో చూసి నీళ్ళు వస్తూ ఉండట్లేదు అనమాట.
చూసి చూసి కోపం వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం తాకుంటే అన్నం తినుకుంటే కానీ నీళ్ళు తాకుంటే కోపం ఎలా వస్తుందో ఆ మాత్రంగా ఈ భీముడికి ఇలా వచ్చేసిందంట. ఆ మాత్రంగా కోపం వచ్చేసి గదం ఉంటుంది, గదం తీసుకొని అంటే ఇట్లా కొండకి గుండుకత్తి కొట్టినారంట కొండకి. ఆ కొండ అనేది మనకి ఎంత ఎలపగయ్యి అంత చూడండి ఎంత ఎలపగయ్యింది. ఈ ఎలపగా అయిన తర్వాత మనకి స్టార్ట్గా పురాతన నీళ్ళు వచ్చినామట. ఆ నీళ్ళు ఇప్పటికైనా ఉండవి. ఆ నీళ్ళు ఇప్పుడు కానీ తాతారు, కానీ ఇప్పుడు ఎందుకంటే చూడండి ఎంత లొకేషన్ ఎలా ఉంటుంది. భీముకోల్లి, దీన్ని భీముకోల్లి అంటారు. ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చే దర్శనం తీసుకొని మరి మనకి ద్వారపక్కకి వెళ్ళాలి. శ్రీశైలం పాద వచ్చేవాళ్ళు అందరూ ఇక్కడి నుంచి ఎక్కి వెళ్ళాలి. కానీ ఈ భీముడు చాలా వాడు కోపం చూసి శ్రీశైలం మల్లకార్జున స్వామి ఇక్కడే విగ్రహం చేసినాడు. పురాతన ఇక్కడే ఈ భీముడు అలాగే మనకి ప్రతి ఒక్కరు దర్శనం చేసుకొని పోతారు. ఇక్కడ లొకేషన్ బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఏమైనా తినడానికి కానీ అక్కడ శ్రీశైలం పాద వచ్చిన వాళ్ళకి పోయి అక్కడి నుంచి మోసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. ఏమైనా ఇష్టాకైతే కామెంట్, అలాగే మనకి భీముడు ఎలా ఉన్నాడో కూడా కామెంట్. సరే బాయ్. మళ్ళీ ద్వారపాక చూపిస్తాను ఫ్రెండ్స్. చెప్పినాను కదా భీముకోలు చూపిస్తానని. ఇప్పుడు భీముకోలు పైకి ఎక్కినాము. నెక్స్ట్ అంటే మెట్లు లేదు కానీ గుండ్ల మీద ఎక్కాలా. కానీ ఎక్కడమంటే ఎక్కుతా మనకి జారడం జరుగుతుంది. నిదానంగా రావాలి ప్రతి ఒక్కరు. చూడండి ఫ్రెండ్స్ భీముకోలు భక్తాదులు ఎలా వస్తున్నారు అక్కడ. ఇది భీముకోలు చాలా బ్యూటిఫుల్, బాగా అందరూ లొకేషన్ బాగుంది. చూడండి అంతా అక్కడి నుంచి భీముకోలు ఎక్కడ ఉంది. అక్కడి నుంచి వస్తున్నారు భక్తులు, చూస్తూనే ఉంటారు కొంతమంది. చూడండి ఫ్రెండ్స్ భక్తాదులు ఎంతమంది ఎందుకు కోట జనాల్లో వస్తారు ఈ ఉగాది పండగకి. చూడండి భక్తులు మనకి చూడండి ఈ గదం భీముడు ఎలాగా పలుకొట్టినట్టు చూసిగా ఇది ఇంత లోపల ఉండింది. దాన్ని స్టెప్గా ఉందంటే అప్పుడు కాలంలో. ఇప్పుడైతే ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు నచ్చితే సపోర్ట్, లేకపోతే వద్దు ఉంటామని. చూడండి లొకేషన్ ఎలా ఉంటుందో. ఇంకా భక్తాదులు ఎలా పోతుంటారు. ఇక్కడ ఏమైనా తినడానికి ఉంటే అక్కడ శ్రీశైలం నుంచి తేవగలరు. మనకి ఇంకా ద్వారపాక వచ్చేస్తుంది దగ్గరికి. భక్తాదులు ఒకసారి కర్ణాటక నుంచి ఎక్కువ రావడం జరుగుతుంది. ఫస్ట్ శివరాత్రి నాడు ఆంధ్రాలో ఎక్కువ వస్తారు. మన తర్వాత శివరాత్రికి మన ఉగాదికి కర్ణాటక ఎక్కువ రావచ్చు. ఇప్పుడు ఎక్కువ వాళ్ళే వచ్చేది. ఆ భాష మనకు అర్థం కాబట్టి ఇప్పుడు మనకి జల అయిపోయింది. చూసినారు కదా, రండి అక్కడికి ఇక్కడికి నేనా